శివాయ గురవే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. దర్శనం సరణిస్తూ సరళంగా చెప్పాలని, అందరికీ అర్థమయ్యే చెప్పాలని సరణిస్తూ చెప్పడానికి పరిశీలిస్తున్నాను. 19వ శతాబ్దిలో పరిణామాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సర్ విలియం జోన్స్ పరిశోధన వల్ల భాషకు చేతులు ఉందని పండితులకు తెలియగానే దీని గురించి తెలుసుకునేందుకు సాధనమైనటువంటి తులనాత్మక పద్ధతిని విపులంగా శాస్త్రీయంగా రూపొందించారు. అంతేకాకుండా తులనాత్మక పరిశోధనలో ఇండో యూరోపియన్ భాషలలోనూ ఇతర భాషా కుటుంబాలలోనూ చేయటం మొదలెట్టారు. వీరిలో ప్రముఖ డెన్మార్క్ దేశీయుడైనటువంటి రాస్కో. ఈయన 1787 1832 వరకు ఉన్నాడు. ఈయన డేనిష్ భాషలో 1814 రచించిన ప్రాచీన నోట్స్ లేక ఇస్లాండిక్ ఉత్పత్తిపై పరిశోధన అనే వ్యాసం రాసి దాని డేనిష్ అకాడమీ ఆఫ్ సైన్స్కి బహుమతి నిమిత్తం ఇచ్చారు. ఇందులో ఈయన తులనాత్మక పద్ధతి మౌలికమైన కొన్ని సూత్రాలు ప్రతిపాదించడమే కాకుండా జర్మానిక్ భాషల పరస్పర సంబంధమైపై శాస్త్రీయమైన పరిశోధనకు మార్గం చూశారు. భాషలకు పద ఆదానం సహజం కాబట్టి భాషల జన్మ సంబంధాన్ని నిర్ణయించడానికి పదాల సామ్యం కన్నా ప్రత్యయాలు నిర్మాణంలోనూ ఉన్న సామ్యం ముఖ్యమని ఈయన చెప్పారు, స్పష్టం చేశారు. రెండు భాషలలో సర్వనామాలు, సంఖ్యావాచకాలు మొదలైన నిత్యావసరమైనటువంటి పదాలు సమానంగా ఉంటే, ముఖ్యంగా వాటి మధ్య ధ్వనులలో భేదాలు ధ్వనిసూత్రాల రూపంలో వివరణకు సాధ్యమైతే వాటికి జన్మ సంబంధం ఉంటుందని ఆయన చెప్పారు. ఈయన జర్మానిక్ భాషలకు కొన్ని ధ్వనిసూత్రాలు ఇచ్చారు. ఈయన ఇస్లాండిక్, డేనిష్, స్పానిష్, ఇటాలియన్ మొదలైన భాషలకు రచించిన వ్యాకరణాలు దోషరహితత్వాన్ని, ఈయన సమగ్రత్వాన్ని శాస్త్రీయ పరిశీలన మచ్చుతునకు అనవచ్చు. ఈయన వ్యాకరణ అంశాలకి చారిత్రకమైన కారణాలను అన్వేషించటం అనే పద్ధతి కూడా ఈయన ముఖ్యుడు. ప్రథముడు కూడా అగ్రగుడు. జర్మన్, ఫ్రెంచి అంత విశేష వ్యాప్తిలో లేని డేనిష్ భాషలో ఈయన రాయటం వల్ల పరిశోధనాంశం పరిమితమైనది అవటం వల్ల ఆధునిక భాషాశాస్త్ర స్థాపకుడు కీర్తి ఈయనకు కాక, ఈయన సిద్ధాంతాలను అనుసరించి విపులీకరించినటువంటి యాకోబ్ గ్రీముకు దక్కింది. అయినా విశాల దృక్పథం, విమర్శనాత్మక దృష్టి, పరిశోధనా నైపుణ్యం కలిగి ఉండటం వల్ల రాస్కు భాషాశాస్త్ర సృష్టికి మూలకారుడై అగ్రగణ్యుల్లో ఒకరిని ముఖ్యులని మనం నిస్సందేహంగా అనొచ్చు. యాకోబ్ డ్రీము 1785 1863 జర్మనీ దేశస్థుడు. ఈయన 1819లో జర్మన్ వ్యాకరణం అనే పేరుగల గ్రంథం మొదటి భాగంగా ప్రచురించాడు. ఈయన జర్మన్ అనే పదాన్ని జర్మన్ భాషకి పరిమితం చేయకుండా జర్మానిక్ భాషా కుటుంబానికి చెందిన భాషలన్నిటికీ ప్రవర్తించేటట్టు చేశాడు, అందరికీ వర్తించేటట్టుగా చేశాడు. కనుక ఈ గ్రంథం జర్మానిక్ భాష అన్నిటికీ తులనాత్మక వ్యాకరణం. తులనాత్మకం అంటే అర్థమేంటి? అన్నిటికీ సమంగా తూచేటువంటి, అన్నీ సమానంగా చూసే అర్థం. ఈ గ్రంథం మొదట రాసినప్పుడు ఈయన రాస్క్ గ్రంథం చూడలేదు. కనుక సోదర భాషలో సమాన పదాలు, ధ్వనులలో వ్యత్యాసం యథేచ్ఛగా కాకుండా నియమబద్ధంగా ఉంటుందని రాస్కు నిరూపించిన పరమసత్యం ఈయన గ్రహించలేదు. అందువల్ల ఈ గ్రంథం మొదటి ప్రశ్నలో ధ్వనులలో గురించి చర్చ లేక పద నిర్మాణ చర్చే ఉంది. పద నిర్మాణంలో సామ్యాన్ని చెప్తున్నప్పుడు పరిశీలిస్తున్న ధ్వనుల మార్పుల్ని గమనించినా వాటిలో గల నియమ పద్ధతిని ఈయన అప్పుడు కూడా గమనించలేదు. కానీ అది ప్రచురించిన వెంటనే రాస్కు గ్రంథం చూడటం తటస్థించింది. రాస్కు తన గ్రంథంలో ఇచ్చిన ధ్వనిసూత్రాలు వాటి జర్మానిక్ భాషలో కొన్ని మంచి ఉదాహరణ సూచిన వెంటనే గ్రీమ్కి ధ్వనుల మార్పులోని నియమబద్ధత తెలిసి ధ్వని
పరిశోధన ప్రాధాన్యం తెలియవచ్చింది. కనుక మొదటి ప్రచురణలో అసలే లేని ఆ ధ్వని పరిమాణ చర్చ 1822లో వచ్చిన రెండవ ప్రచురణలో 595 పేజీలు ఆక్రమించుకుంది. ఈయన ఈ గ్రంథంలో తన పరిశోధన జర్మానిక్ భాషలకే పరిమితం చేసుకోవడం భాషాశాస్త్రాభివృద్ధి 2 విధాలుగా ఉపయోగించింది. రాస్కు అంతకుముందు సూచనప్రాయంగా తెలిపిన ధ్వని సూత్రాలకి ఈయన ఎక్కువగా ఉదాహరణలు ఇచ్చాడు. అంతేకాకుండా ధ్వని సూత్రాలు ఒక భాషలోని కొన్ని పదాలే కాక ఆ ధ్వనులు గల అన్ని పదాలకి వర్తిస్తాయి అనే సత్యాన్ని తర్వాత వారు గ్రహించడానికి చేశారు. అంతేకాకుండా సహాయం చేశారు. అంతేకాకుండా సదృశమైన ధ్వనులు సదృశమైన మార్పులు చెందుతాయి అనే విషయాన్ని నిరూపించడానికి భాషా జీవనది అన్నమాట. ఈ గ్రంథంలో గ్రిమ్ జర్మానిక్ భాషలలో కనిపించే అనేకమైనటువంటి ధ్వని పరిణామాలు, వాటి గల కారణాలు సమగ్రంగా పరిశోధించారు కూడా. కానీ వీటిలో తర్వాతి వారి గ్రిమ్ సూత్రం అనే పేరు పెట్టిన ధ్వని పరిణామ సూత్రం అతి ముఖ్యమైనది. ఈ సూత్రంలో ఇలా చెప్పాడు: గ్రీకులో పోస్ పాని, గాధికులో పాదం ఫూట్స్, ఇలా తీస్, అలాగా పానేమో పూప్స్ అన్నాడు గ్రీకులో, గాధికులో పా అన్నాడు, ఎఫ్ పెట్టాడు అక్కడ, ఫ్రూట్స్ అని పాదంలో. అలాగే తమిళంలో తీస్తుంది ఊసిస్తూ 3 అన్నాడు. అలాగే కర్ణాటకలో గ్రీకులో కార్డియా అన్నాడు. కానీ హట్టు అన్నాడు, గుండెని హార్టు అన్నాడు. అలాగా బానేమో కన్నడీస్, పాని ఇంగ్లీష్లో హీంప్ అని, గోగు చెట్టు అని. అలాగే డేకా అని, తాని తైలం అని, పదని, అలాగే గానికి యూస్ అని, ఇలా పదాలు చెప్పుకొచ్చారు. అలా ఫాని పేరో అని, భైరన్ అని, భరించు అని బహువచనం. ఇలా గాదికి గ్రీకి భేదం చెప్పాడు. అలా గ్రీకు వాళ్ళు భాని ధాని ఖా చెప్తే వాళ్ళేమో ధాని ఖాని వాళ్ళు చెప్పారు. ఇలా విధంగా చెప్పుకుంటూ కాని ఎవరెవరేం చెప్పారో చెప్తానమాట. పా తా కా పా దా గా ఫా థా కా ఇవన్నీ గ్రీకు వాళ్ళు చెప్పారు. గాదికి వాళ్ళు ఫా థా ఖా పా దా కా బా దా కా అని గాదికి వాళ్ళు చెప్పారు. అంటే అవి కలిపేశారు గాదికి వాళ్ళు. బబ్బామాలో భా తీశారు, భా పెట్టలేదు, మళ్ళీ కాకాల ఘా పెట్టారు. అలాగే దీనిలో వీళ్ళు గ్రీకు వాళ్ళు ఒక చోటే పెట్టారు, ఖా పెట్టారు. ఇలా చెప్పుకుంటూ ఈ ధ్వని పరిణామాన్ని రాస్కు సూచించినవే కదా మరి. కానీ గ్రీకు వీళ్ళన్నిటినీ ఒకే చోట చేసి వీటిలో అంతర్లీనమైనటువంటి ఉన్న సమానత్వాన్ని గ్రహించి వెలిబుచ్చడం వల్ల ఈ సూత్రం ఈయన పేరు మీదుగా వెలిసింది. ఈ పరిణామాల సమానత్వం ఏమిటంటే, గ్రీకులో శ్వాస స్పర్శాలు గ్రీము వాడిన పదం, గాదికులో శ్వాస ఈషత్ స్పర్శాలు గ్రీమ పొరపాటుగా వాడిన పదం ఎస్పిరేటివ్ గాను, గ్రీకులో నాదస్పర్శాలు గ్రీము వాడిన పదం. ఇలా గాతికులో శ్వాస స్పర్శాలుగా, గ్రీకులో మహాప్రాణ శ్వాస స్పర్శాలుగా, గ్రీము వాడిన పదం గాదికులో నాస్పర్శాలుగా మారటమే కదా మరి. అంతేకాకుండా ఈ మార్పులన్నీ చక్రభ్రమణంలో తగినట్లు గ్రహించారు అని చెప్తూ ఈ ధ్వని పరిణామాలు మూల జర్మానిక్ భాషలో జరిగాయి. మళ్ళీ హై జర్మన్ అని చెప్పబడే దీని మాండలికంలో చాలా మార్పులు ఇలాంటివే, పై మార్పుల వంటివే కూడా. అంటే శ్వాస స్పర్శాలు ఈషత్ స్పర్శాలుగా మారటం వంటి కొన్ని జరిగాయి. వీటికి ఇంతకుముందు జరిగినటువంటి వాటికి సాదృశ్యం ఉండటం వల్ల ఇవి కూడా ఈ చక్రం కోసారి ఇలా దీన్ని మళ్ళీ లెక్కేసుకోవచ్చు ఉంటాయని గ్రీమ్, ఇలాగే మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయని, తిరిగినట్లుగా ఉన్నాయని సూచించారు గ్రీమ్.
ఈ వివరణ ఇప్పుడు ఆమోదయోగ్యం కాదు. ఇప్పుడు ఎవరు అంత పరిస్థితిగా అర్థం చేసుకోవట్లేదు. కానీ ఇప్పుడు ఎవరిదాన్ని సరిగ్గా అర్థం కాదు, ఆమోదం కూడా కాదు. సమాస పద నిర్ణయంలో ధ్వనిసూత్రాల ప్రాధాన్యం కూడా గుర్తించింది ఈయనే. గ్రీమి ధ్వని మాత్రమే కాకుండా, ఈ ధ్వని సూత్రమే కాకుండా జర్మానిక్ భాషల్లో జరిగే మరికొన్ని ధ్వని పరిణామాలు కూడా కనుగొన్నారు. వీటిలో ప్రధానమైనవి ఉమ్ములౌట్, ఎబ్బులౌట్ అనేవి. అచ్చులు వాటి తర్వాత హర్షం వచ్చే ఈయ, ఊవ వల్ల పొందే మార్పులకి గ్రీము ఉమ్ములౌటు అని పేరు పెట్టారు. ఈ పేరే నేటి వాడుకలో ఉంది. బిగైన్, బెగన్, బెగ్ను అనేటువంటి మన ఇంగ్లీషు ప్రక్రియలో కనబడే అచ్చులో మార్పే ఎబ్బులౌట్ చేసిన పని ఈ పదం సృష్టించబడింది. ఇది ఉండే క్రియలని స్ట్రాంగ్ వర్బ్స్ అని పేరు పెట్టినది కూడా ఈయనే. ఈయన కానీ రాస్కు కానీ తాము గుర్తించిన ధ్వని సూత్రాలకి అనువాచకాలు ఉండవని అనలేదు. ధ్వని సూత్రాలు చాలా పదాలకు వర్తించిన వాటికి కొన్ని అపవాదులు ఉండటం సహజమే కదా. మరి వీళ్ళు అనుకున్నట్లుగానే అటు అపవాదులను కూడా ఎత్తి చూపించారు. కానీ ధ్వని సూత్రాలకి అపవాదులు ఉండవనే విషయం తర్వాత కాలం కానీ వీరికి చాలా కాలం కానీ తెలియలేదు. అపవాదులు ఉండవనే పాపం. జర్మనీ దేశీయుడైనటువంటి ఫ్రాన్స్ లోఫో ఈయన 1791 1867లో సంస్థ భాష చదువుకొని ఇండో యూరోపియన్ భాషలకి తులనాత్మకమైన వ్యాకరణం రాశాడు. ఇది మాట 1833 1852 మధ్యకాలంలో భాగాలుగా వచ్చింది. దీన్ని మళ్ళీ 2 సార్లు 1857 1868లో మళ్ళీ మార్పులు చేసి ఈయన ప్రచురించారు. ఈయన ప్రత్యయాలన్నీ కూడా మూలపదాల నుంచి పుట్టాయని నిరూపించడానికి వ్యర్థ ప్రయత్నం చేశారు. సకారం ఉన్న ప్రత్యయాలన్నీ లాటిన్ యస్సు, సంస్కృతం అస్సు నుంచి బకారం ఉన్న ప్రత్యయ సంస్థ భూధాతు నుంచి వచ్చాయని ఈయన చెప్పారు. ఇటువంటి పరిశోధన ఊహామూలకమే అయినా ఈయన ఇండో యూరోపియన్ తులనాత్మక వ్యాకరణ రచనలో సంస్థ భాష ప్రాధాన్యత చూపారు కనుక చిరస్మరణీయులయ్యారు. ఫ్రెడ్రిక్ పాట్ అని ఆయన 1833-36లో ఇండో యూరోపియన్ తులనాత్మక వ్యాకరణంపై ఒక గ్రంథం రాశారు. ఇందులో ఈయన ధ్వనిమాస చర్చకి ప్రాధాన్యమైంది. ధ్వని సూత్ర చర్చకి ప్రాధాన్యం చేయటమే కాకుండా 370 ధాతువులను ఇండో యూరోపియన్ భాషల్లో సమాన పదాలు ఇచ్చారు. ఈ కాలంలో అందరి పండితుల కన్నా ఇండో యూరోపియన్ భాషలోనూ భాషాశాస్త్రంలోనూ ఎక్కువ కృషి చేసిన వారు ఆగస్ట్ ష్లేషర్. ఈయన 1821-68 ఈయన భాషాశాస్త్రంలోనే కాక ప్రకృతి శాస్త్రంలో కూడా ఆసక్తి చూపించారు. చాలా ఇష్టం ఆసక్తికి. డార్విన్ పరిణామవాదం వల్ల ప్రభావితులై ఈయన భాషకు కూడా వృద్ధి క్షీణించటాలు సహజంగా ఏర్పడతాయని నమ్మారు. భాషా జీవనది కదా, అందుకని ఈయన భాషల పరస్పర సంబంధం, మూల భాష పునర్నిర్మించే సవనాత్మక పద్ధతి, 3 భాషల జన్మ పరిణామం వినాశం అనే ప్రాణుల జన్మ పరిణామం వినాశం వల్లనే ఉంటాయని నమ్మారు. ఈనాడు దీన్ని ఎవరూ అంగీకరించకపోయినా ష్లేరర్ మాత్రం వాడినటువంటి సోదర భాషలు, పితృభాష లేక మూల భాష అనే పదాలు ఇప్పటికీ సాంకేతిక పదాలుగా వాడుతూనే ఉన్నారు. ఈయన ఇండో యూరోపియన్ భాషల తులనాత్మక వ్యాకరణం 1861-62లో భాషల ఉపకుటుంబం విభజన మొట్టమొదటిసారిగా భాషా కుటుంబం వృక్షపటం ద్వారా సూచించారు కూడా. మూలపదాన్ని పునర్నిర్మించడం అనే పద్ధతి కూడా ఈయనే ప్రారంభించారు. కానీ శ్లేషర్ ఈ పునర్నిర్మాణ పద్ధతిని చాలా ఎక్కువగా నమ్మారని చెప్పాల్సిందే. ఎందుకంటే ఈయన పద్ధతిని అనుసరించి చూస్తే మూల భాషలో వాక్యాలు, కథలు కూడా రాయడం సాధ్యమవుతుందో అనుకున్నారు. కానీ ఇది ఎప్పటికీ సాధ్యం కాని పని. ఈయన పూర్వీకులైన హాంబోల్డ్ ఆగస్ట్ పాట్ వలె ఈయన కూడా ప్రపంచ భాషను ప్రత్యయ రహితాలు, సంయోజనాత్మకాలు, సంశ్లేషాత్మకాలు అని 3 రకాలుగా విభజించారు. మూల భాష
మూల భాష అంతకుముందు ఏమీ మార్పులు పొందనిదిగాను అపవాద రహితంగాను సమగ్రంగా ఉంటుందని నమ్మారు. అంతేకాకుండా ఈయన ఆ గ్రంథంలో కొత్తగా చెప్పిన విషయాలు లేకపోయినప్పటికీ అంతవరకు చెప్పిన విజ్ఞానాన్ని పునరుద్ధరించడం వల్ల అవలంబించిన పద్ధతుల వల్ల దీనికి విశేషమైన వ్యాప్తి వచ్చింది. ఈ కాలంలోనే ఆగస్ట్ ఫిక్కు 1833 1916 మూల భాషలో పదాన్ని తిరిగి పునర్నిర్మించడానికి ప్రయత్నించారు. ఈయన ఇండో యూరోపియన్ భాషల తులనాత్మక నిఘంటువు 1868లో ప్రచురించబడింది. దీని 3వ ఎడిషన్ 1874-76లో అసమాప్తమైన 4వ ఎడిషన్ 1890లో ప్రచురించబడ్డాయి. ఈ కాలం నాటి వరకు పండితులు మూల ఇండో యూరోపియన్ భాష మొట్టమొదటి ఇండో ఇరానియన్ యూరోపియన్లు అనే 2 భాగాలు విడిపోయిందని నమ్మేవారు. ఈ అపోహ అనుసరించే ఫిక్కు దాని నిఘంటువులో ఈ 2 ప్రధాన భాగాల్లో కూడా 2 ప్రధాన విపులంగా ప్రధాన భాగంలోనూ సమంగా ఉన్న పదాలనే మూల భాష చెందాయని సూచించారు. ఈ విపులంగా సమానంగా ఉన్న పదాలను చెప్పారు. ఒక పదం యూరోపియన్ భాష అన్నిటిలోనూ ఉన్న ఇండో ఇరానియన్ భాషల్లో లేకపోతే దాని మూల భాషకు చెందినదిగా ఆయన లెక్క పెట్టలేదు. కానీ మూల ఇండో యూరోపియన్లు భాష మొదట ఇండో ఇరానియన్ యూరోపియన్ అనే భాగాలుగా విడిందనటం మాత్రం సత్యదూరమని తర్వాత తెలియడం వల్ల ఫిక్కు అనుసరించిన ఈ పద్ధతి నిర్దిష్టమైనది కాదు. ఫిక్కు నిఘంటువు కన్నా ఉత్తమమైన తులనాత్మక నిఘంటువు అల్బాబర్డ్ జూలియస్ ఫాకోర్ని 1927-32లో ప్రచురించాడు. దీనిలో తర్వాత జరిగిన పరిశోధన ఫలితాలను ఆధారంగా చేసుకుని మార్పులు కూర్పులు చేసి జూలియన్ ఫాకోర్ని మళ్ళీ 1947-60లో ప్రచురించారు. ఇలా చెప్పడం వల్ల 1870 నుంచి తులనాత్మక భాషలో నవీన యుగం మొదలైందని చెప్పచ్చు. అంతవరకు నియమం లేకుండా ఉన్నట్టు కనబడే ధ్వని పరిణామాల్లో అంతర్లీనమై ఉన్న నియమాలని ఈ కాలంలో పండితులు క్రమక్రమంగా కనిపెట్టడం ప్రారంభించారు. అంతేకాకుండా అంతవరకు తెలిసిన ధ్వని సూత్రాలకి అపవాదులుగా కనబడే పదాలలో మరొక ధ్వని సూత్రం అంతర్లీనంగా ఉన్నట్లు కూడా వాడు గుర్తించారు. వీరిలో ఇటలీ దేశీయుడు అస్కోలి, డెన్మార్క్ దేశీయులు విల్హెల్మ్ థామ్సన్, కారల్ వెర్నర్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ చెందినటువంటి ఫెర్డినాండ్ ద సన్యూర్, జర్మనీ దేశీయుడు కారల్ బ్రూగ్మన్ ముఖ్యులు. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే వీరి పరిశోధన చేత ధ్వనిసూత్రాలకు నిజమైనటువంటి అపవాదాలు ఉండవని తేలింది. అందువల్ల వీరిలో ఒకైన ఆగస్ట్ లెస్కిన్ 1876లో ధ్వనిసూత్రాలకు అపవాదాలు ఉండవనే నినాదాన్ని సృష్టించారు. కానీ వీరి అభిప్రాయాన్ని కూర్తియన్ మొదలైన వృద్ధ పండితులు తీవ్రంగా వ్యతిరేకించారు. లీప్జిగ్ విశ్వవిద్యాలయంలో కూర్తియన్స్కి వ్యతిరేకులైనటువంటి ఈ యువ పండితుల్ని హేళనగా యువ వ్యాకర్తలు అని, ఇంగ్లీష్లో న్యూ గ్రామరియన్స్, జర్మనీలో జర్మన్ అని పిలిచేవారు. కానీ బ్రూగ్మన్ ఈ పదమే తమ అందరికీ గౌరవదాయకమని అనుకొని దీనినే వాడటం మొదలుపెట్టారు. దానితో ధ్వనిసూత్రాలకు అపవాదాలు ఉండవు అని నమ్మేవారు అందరినీ ఈ పదంతో సూచించడం పరిపాటైపోయింది. ఆ కాలంలో కొందరు వృద్ధ పండితులు ఈ సిద్ధాంతాన్ని వ్యతిరేకించినా ఇది భాషా పరిణామం నియమరహితమైనది కాక కొన్ని సూత్రాలకు కట్టుబడి ఉంటుందని చెప్పడం వల్ల దీన్ని అనుసరించి సాగిన పరిశోధనలు శాస్త్రీయము ఫలవంతము అయ్యాయి. సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకోవడం చేతనే భాషాశాస్త్రజ్ఞులు ఒక ధ్వని సూత్రానితో లోబడని పదాలలో వేరొక ధ్వని సూత్రం ప్రవర్తిస్తూ ఉండదో లేక దాన్ని వేరొక భాష నుంచి ఎరువు తెచ్చుకున్నవో లేక అవి సామ్యం, ధ్వని అనుకరణ వంటి కారణాల వల్ల అపవాదులు అయ్యాయో కనిపెట్టగలుగుతున్నారు. ఏ విధంగా కనుక ఈ సిద్ధాంతం శాస్త్రమైన భాషా పరిశోధనకి ప్రాతిపదిక అని చెప్పవచ్చు. సిద్ధాంతాన్ని అనుసరించి ఉండకపోతే భాషాశాస్త్రజ్ఞునికి భాష నిర్మాణంలోనూ
పరిణామంలోనూ గల నియతి క్రమబద్ధత తెలియకపోయేది. అందువలన వారి పరిశోధన శాస్త్రీయం కాక యథేచ్ఛగా సాగి ఉండేది. ఇలా ఇలా మనం చెప్పుకుని పరిశీలిస్తున్న శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనలు దీన్ని కనుగొనడానికి చాలా ఎదుగుతాయో కొంచెం చూద్దాం. 1870లో ఆస్కారీ సంస్థల్లో కకారం మూల భాషలో కా క్వా అనే 2 వర్ణాల నుంచి పుట్టిందని కనుగొన్నారు. లాటిన్లో ఈ 2 స్వర్ణాలు వేరువేరుగా ఉన్నాయి. సంస్థలో కనిస్ వచ్చి మాంసం, గ్రీకులో క్రేస్, లాటిన్లో సిఆర్వి పొడసు అర్థం. అలా కా అంటే ఎవరు సంవత్సరంలో, టిస్ గ్రీక్లో, క్వీస్ లాటిన్లో, క్యూ అన్నమాట, క్యూఐఎస్. దీంతో పాటు సంవత్సరంలో చకారం కూడా మూల భాషలో మరొక ధ్వని నుంచి పుట్టిందని అనుకున్నారు. కానీ ఊహ తప్పని, తాళవీకరణం వల్ల మా మూల భాషలో కా లేక క్వా అగ్రాచుల ముందు సంవత్సరంలో చకారంగా మారిందని 1878లో మాట విలియం థామస్, వెర్నర్ సమ్యూర్ మరికొందరు ఎవరికి వారు ప్రత్యేకంగా కనుగొన్నారు. దాని ఉదాహరణ చూడండి అనే శాఖ కనుగొన్నారు. దాంతో వాళ్ళు కనుగొన్నారు. ఉదాహరణ చూడండి, సంవత్సరం చా కాస్త గ్రీకులో టీస్, అలాగే లాటిన్లో క్యూ ఉంది. అలాగే కా అంటే కా ఎవరు కదా, పెంటే గ్రీకులో, అలాగే క్వైన్ క్యూ అని లాటిన్లో వచ్చింది. అంతవరకు సంవత్సరం మూల భాషా వర్ణాలు యథాతథంగానే ఉన్నాయి, కానీ మారలేదు అని నమ్ముతూ ఉన్న పండితులకి ఈ పరిశోధన దిగ్భ్రాంతి ఆశ్చర్యం కలిగించింది. అంతేకాక దీనివల్ల మూల భాషలో ఏలు సంవత్సరంలో ఆలుగా మారాయని స్పష్టమైంది. మరి ఈ ఆలు సంవత్సరం ఆకి ఎగితే ఏ అయింది కదా, ఎగితే ఏ కదా, అందులో ఆలుగా మారాయని తెలిసింది సంవత్సరంలో. ఈ తాళవీకరణ సూత్రాన్ని మూల భాషలో ఏలు సంవత్సరం ఆలుగా మారాయని అన్నారు వాళ్ళు. సంవత్సరం ఆకి ఎగితే ఏ అయింది కదా, ఆకి ఎగితే ఏ అయింది కాబట్టేనే కదా. ఈ తాళవీకరణ సూత్రాన్ని కనుగొనే ముందు 1875లో కాలర్ వెర్నర్ మొదటి హల్లు పరిణామానికి ఒక అపవాదం అనే ప్రసిద్ధమైన భాషను రచించారు. జర్మానిక్ భాషలో మూల భాషలో పాతాకాలు ఈఎక్స్లుగా మారతాయనే సూత్రం రాస్కు గ్రీములు కనుగొన్నట్లు ఇంతకుముందే మనం అనుకున్నాం కదా. కానీ వారే ఈ సూత్రాన్ని చాలా అపవాదం ఉన్నట్లు గుర్తించారు. వారు అపవాదంగా పరిగణించిన పదాలు ఇవి గాలుగా మారతాయి. ఈ భేదాన్ని నిజమైన కారణం ధ్వనుల పక్కన అచ్చుల్లో ఉదాత్తం భేదమే అని వెర్నర్ నిరూపించారు. వెర్నర్ జర్మనీకి చెందినటువంటి, ఇది కొంచెం ఆలోచించాలి. అది మూల భాషలో ఏలుగా సంవత్సరంలో ఆలుగా ఎలా మారాయని కొంచెం ఆలోచించాలి. దాన్ని నాకు సరిగ్గా అర్థం కాలేదు. అందువలన ఇది భాష మాత్రమే పెట్టారు. సంవత్సరంలో భ్రాత, అలాగే సంవత్సరంలో భ్రాత, అదే గాథికులో బ్రదర్. మనం బ్రదర్ అని చెప్తున్నాం, గాథిక భాష మాట్లాడుతున్నాం. మన ఇంగ్లీష్లో గాథికు రాదు, అన్ని భాషలు వచ్చాయి. అలా భ్రాతకి పితాకి ఫాదర్, అలాగే పితాకి లాటిన్లో ఏమంటారు, ఫ్రాటర్ అంటారు, భ్రాత అని. అలాగే పితాని పార్టార్ అంటారు. అలాగే గాథిక్లో ఫాదర్ అంటారు, FADAR ఫాదర్. అది అన్ని వస్తే ఇంగ్లీష్ వస్తే ఈలు తెచ్చేసి చెప్పిస్తారు. ఈ వెర్నర్ పరిశోధన వల్ల రాసు గ్రీముల అపవాదాలని భ్రమించినని, పదాలు నిజంగా అపవాదాలు కావని, వాటిలో మనకు ధ్వని సూత్రం ప్రవర్తిస్తూ ఉందని పండితులకు తెలిసి అర్థమైంది. దీంతో ధ్వని పరిణామం అనేది నియమరహితంగా యథేచ్ఛగా సాగే మార్పు కాదని, సూత్రబద్ధంగా ఉంటుందని, ధ్వని సూత్రాన్ని నిజమైన అపవాదాలు ఉండవని అర్థమైంది, స్పష్టమైంది. తర్వాత సంవత్సరం 1876 కారరు బ్రూగ్మన్ మూలో ఇండో యూరోపియన్లలో అలుని అనే అచ్చులతో పాటు నమలు కూడా అచ్చులుగా ఉండేవని ప్రతిపాదించారు. బ్రూగ్మన్ సిద్ధాంతాన్ని చాలామంది సమకాలికులు తర్వాత ఆమోదించిన కూర్తియన్ వంటి బుద్ధ పండితులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకించారు. బ్రూగ్మన్ తన స్నేహితుడైన ఓస్టాప్తో కలిసి 1878లో స్థాపించినటువంటి పత్రికా ఉపోద్ఘాతంలో ధ్వని సూత్రానికి అపవాదాలు ఉండవని సిద్ధాంతాన్ని కృత నిశ్చయంతో ప్రతిపాదించారు. ఈ అభిప్రాయాన్ని వెర్నర్ 1872లో వ్రాసిన ఒక లేఖ అపవాదం లేని సూత్రం లేదు అని ప్రాచీన అభిప్రాయాన్ని
సూత్రం లేని అపవాదం లేదు అని మాత్సాన్ని చెప్పడంలో వ్యతిరేకరించారు. 1875లో షేరర్ ధ్వని పరిణామాలు కొన్ని సూత్రాలకు లోబడి ప్రవర్తిస్తాయని, ఇవి అటువంటి వేరు సూత్రాల చేతనే బాధింపడ్డాయని చెప్పడంలో ఇదే అభిప్రాయం అర్థమవుతుందని చెప్పారు. అలాగే 1876లో లెస్కిన్ కూడా ఇదే అభిప్రాయం చెప్పారు. 1886లో బ్రూగ్మన్ డెల్బ్రూక్ ఆయన డెల్బ్రూక్తో కలిపి ఇండో యూరోపియన్లు తులనాత్మక వ్యాకరణం ప్రశ్నించడం ప్రారంభించారు. ఇది ప్రామాణిక గ్రంథం. దీని 2వ ఎడిషన్ 1897, 1916లో వచ్చింది, ప్రచురితమైంది. దీనిలో ఉన్న చిన్న చిన్న లోపాలు తొలగించి ఆంత్వాన్ మయ్యేల్ట్ అనేటువంటి ఒక మరి ప్రామాణిక గ్రంథం రచించాడు. మొత్తం 19వ శతాబ్దిలో తులనాత్మక వ్యాకరణం పద్ధతులు శాస్త్రీయమైనగా రూపొందాయని, ఈ పరిశోధన వల్ల భాష క్రమపద్ధతి లేని సత్యం తెలిసి వచ్చిందని సంగ్రహంగా చెప్పచ్చు. ఈ శతాబ్దంలో తులనాత్మక పద్ధతిలో సాధించిన శాస్త్రీయత 20వ శతాబ్దంలో వర్ణనాత్మక వ్యాకరణ వృద్ధికి దోహదమైన సహాయపడింది. ఇంకా 20వ శతాబ్దిలో పరిణామాలు చూద్దాం. 20వ శతాబ్దిలో భాషాశాస్త్రాధ్యయనం అన్ని దేశాలకు కూడా వ్యాప్తించింది. అందువల్ల పండితులు వివిధ దేశాల్లో ఉన్న భాషలకి వ్యాకరణాలు నిఘంటువులు రచించడం మొదలుపెట్టారు. దీనివల్ల అంతవరకు పేరు తెలియకుండా ఉన్నటువంటి కొన్ని పైకి వచ్చాయి. ఏమిటి అవన్నీ చూద్దాం. అంతవరకు ఏమి తెలియనటువంటి ఆర్థిక భాషలు వెలుగులోకి వచ్చాయి. ఆర్థిక భాష చాలా ఉన్నాయి, అవి వచ్చాయి. రావడమే కాక ప్రసిద్ధమైన భాషలో కూడా శాస్త్రీయ పద్ధతిలో సమగ్ర వ్యాకరణాలు నిఘంటువు తయారవడం మొదలెట్టాయి. అంతేకాక పాణిని అష్టాధ్యాయ వంటి ప్రాచీన వ్యాకరణలో ఉపయోగించబడని పద్ధతులు అనుశీలన, తద్వారా వాటి వైశిష్ట్యం గ్రహించడం కూడా తెలుసుకోవడం మొదలుపెట్టారు. అందువల్ల భాషాశాస్త్రంలో పాత కొత్తల మేలు కలయిక ఏర్పడి పాత గ్రంథాల నుంచి ఆధారంగా భాషాశాస్త్రం శాఖోత్సవాలుగా గుర్తించడం మొదలెట్టింది, ఎక్కువ పెద్ద అవుతుంది. ఈ శాఖలు ఏమిటి, వీటిలో అవలంబించబడుతున్న పద్ధతులు ఏమిటి అనే విషయం ముందు అధ్యాయంలో ఇంకా ముందు ఆలోచిద్దాం. కనుక దాన్ని ఇక్కడ ఏమవుతుందో ఆలోచించుకుని చెప్పుకుని అసలు అయినా వర్ణనాత్మక వ్యాకరణ పద్ధతిని శాస్త్రీయం చేయడానికి మూలభూత అనేటువంటి ప్రముఖులను స్మరించి వారిలో ఒక్కొక్కరు ప్రవచించిన సిద్ధాంతాన్ని సంఘంగా సంపడం మనం దాన్ని పరిశీలిద్దాం అని నా ఊహ. అయితే ఈ కాలంలో భాషాశాస్త్రజ్ఞులు వివిధ దేశాల్లో అసంఖ్యాకులుగా ఉన్నారు. ఇతర శాఖల్లో కూడా పరిశోధన వివిధ భాషా కుటుంబాల్లో శరవేగంగా జరుగుతుంది. ఈ శాఖలన్నీ ఇప్పుడు వేటికవి వేరువేరు గదుల్లో బంధింపబడినవి కాదు. ఒక శాఖలో జరిగే పరిశోధనలు ఇతర శాఖల్లో జరిగే పరిశోధనలకు ఉపోద్బలకంగా ఉండి మొత్తం భాషాశాస్త్ర సిద్ధాంతాన్ని శాస్త్రీయత, సమగ్రత చేకూర్చడానికి తోడ్పడుతున్నాయి. 20వ శతాబ్దపు మొదట్లో ఫెర్డినాంద్ దే సయ్యూర్ వర్ణనాత్మక వ్యాకరణ వృద్ధికి బీజావాసం చేశాడు. బీజావాపం అంటే వృక్షం వేసి అభివృద్ధి చేయాలి, దాన్ని మొదలుపెట్టారన్నమాట. ఈయన ఇండో యూరోపియన్ తులనాత్మక వ్యాకరణంలో మొదలు కృషి చేసిన తర్వాత దృష్టి భాషా నిర్మాణంపై కేంద్రీకరించారు. ఈయన ఉపన్యాసాలను విద్యార్థులు ఒక చోట చేర్చి 1916లో ఒక కోర్స్ ఇన్ లింగ్విస్టిక్ జనరల్ అనే గ్రంథంగా ప్రచురించారు. ఈయన వ్యక్తీకరించినటువంటి అభిప్రాయాల్లో 3 ముఖ్యమైనవి. ఒకటి, భాష నిర్మాణాన్ని వివరించే వర్ణనాత్మక వ్యాకరణము, భాష చరిత్రను వివరించే చారిత్రక వ్యాకరణము. 2 వేరువేరు విభాగాలను ఈయన స్పష్టీకరించారు. భాషకి 2 స్థానాలు ఉంటాయని చెప్పాడు. సమగ్రమైన భాష వ్యక్తుల వ్యవహారంలో ఒకప్పుడు భాష అసమగ్రంగా, అస్పష్టంగా ఉండి అసాధు రూపాలు ఉచ్చరించబడవచ్చు. ఇటువంటి వాళ్ళ 3 భాషల్లో వర్ణాలు, ప్రత్యయాలు, పదాలు వీటిలో ఒక్కొక్క దానికి చెందిన అంశాలు పరస్పర సాపేక్షంగా ఉంటాయి. ఈయన భాషాశాస్త్రం ప్రత్యేకమైన శాస్త్రమని,
దీనిలో పరిశోధన ఇతర శాస్త్రాల్లో ముడిపడి పెట్టనక్కర్లే అని చెప్పారు. హేమస్ లీజ్ అని ఒక శాఖ, హేమస్ లీజు ఒక శాఖ శాఖ ఒక శాఖ సృష్టించారు. ఈయన ఆ భాషకు అర్థస్థాయి, అర్థం, వ్యాకరణం, ఉచ్చారణ స్థాయి, వర్ణ నిర్మాణం అని 2 స్థాయిలు ఉన్నాయని, వాటిలో మొదటిది అర్థలక్షణ, రెండో దానిలో వర్ణాల మూలకంశం అని చెప్పారు. ఈ హేమస్ లెస్ ఏం చేశాడు, ఒక శాఖ నిర్మించి ఆ భాషకు అర్థస్థాయి అంటే అర్థం, వ్యాకరణం, ఉచ్చారణ స్థాయి అంటే వర్ణ నిర్మాణం, 2 స్థానాలు ఉన్నాయని, మొదటి దానిలో అర్థలక్షణ అని, రెండో భాగంలో వర్ణాల మూలమని వర్ణం అంటే రంగు చెప్పుకోవడం, అక్షరం అని చెప్పుకోవాలి. వర్ణం అంటే అక్షరం. ఇంగ్లాండ్లో ధ్వని శాస్త్ర చర్చ సర్ విలియం జోన్స్ కాలం నుంచి కూడా ప్రారంభమైంది. జోన్స్ సంస్కృతం, పర్షియన్ మొదలైన భాషలకు ధ్వన్యాత్మక లిపిలో ఎలా రాయాలనే విషయం చర్చించారు. ఆ తర్వాత ఆ ప్రసిద్ధులైన ధ్వని శాస్త్రజ్ఞులు హెన్రీ స్వీట్, డేవిడ్ టిఎల్ జోన్స్ వాళ్ళందరూ కూడా రాశారు. జెకోస్లావేకియాలో వికోలాయ్ ప్రుడెత్కోయ్ స్థాపించినటువంటి శాఖ పేరు ప్రాగ్ శాఖ. ఈ శాఖ పండితులు శాఖ. ఈ శాఖలో పండితులు వర్ణ నిర్మాణ సిద్ధాంతంపై కృషి చేశారు. ప్రాగ్ శాఖ వాళ్ళు వర్ణాలను భేదక లక్షణాలు ఆధారంగా ఇంకా చిన్న అంశాలుగా విభజించడం ఈ శాఖ ప్రత్యేకత. పరివర్తన వైయాకరణులు దీన్ని అంగీకరించి వృద్ధి చేశారు. యూరప్లో సన్యూర్ తర్వాత ఎన్నదగిన వైయాకరణుడు ఎస్ పర్సన్. ఈయన లాంగ్వేజ్ ఈజ్ న్యాచురల్ అండ్ డెవలప్మెంట్ అనే గ్రంథమే కాక ఇంగ్లీష్ భాష ఒక పెద్ద ప్రామాణికమైన వ్యాకరణం కూడా రాశారు. ఇంగ్లాండ్లో జేఆర్ ఫర్త్ భాషాశాస్త్ర ఆచార్యులలో ప్రముఖుడు. ఈయన 1944 నుంచి 1956 దాకా లండన్ విశ్వవిద్యాలయంలో పనిచేశారు. ఈయన వర్ణ నిర్మాణంపై ఎక్కువ కృషి చేసి ప్రొసీడింగ్స్ అనలిసిస్ అనే శాఖ స్థాపించారు. ఒక వర్ణం లక్షణం కొంతవరకు వాక్యం లేక పదంలో దాని పక్క వర్ణాలు కూడా వ్యాపిస్తుందనే విషయాన్ని ఈయన దానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఆ విషయానికి పక్క వర్ణాలకు కూడా వ్యాపిస్తుందనే విషయానికి ప్రాధాన్యం ఇచ్చారు. అమెరికాలో 1920 ప్రాంతం నుంచి భాషాశాస్త్రం మిగిలిన అన్ని శాఖల్లోనూ కన్నా బాగా విస్తరించింది. వందల కొలది అమెరికన్, ఇండియన్ భాషలపై అమెరికాలో భాషాశాస్త్రజ్ఞులు పరిశోధించటమే దీని ముఖ్య కారణం. అమెరికాలో విస్తరించిన భాషాశాస్త్ర పద్ధతులే మిగిలిన అన్ని దేశాలకు కూడా వ్యాపిస్తున్నాయి కూడా ఎప్పటికీ. అమెరికాలో భాషాశాస్త్రానికి మూల పురుషులు 3. మొట్టమొదటివారు ఫ్రాన్స్ బోస్, ఎడ్వర్డ్ ససీర్, లియోనార్డ్ బ్లూమ్ఫీల్డ్. బోస్ అల్మికన్ ఇండియన్ భాషలపై పరిశోధన చేసి వర్ణనాత్మక భాషాశాస్త్ర పద్ధతులను ఏర్పరిచారు. సఫీర్ కూడా అమెరికన్, ఇండియన్ భాషలో పరిశోధించారు. ఈయన రాసినటువంటి లాంగ్వేజ్ 1921లో ఆ గ్రంథంపై చాలా ముఖ్యమైనది. బ్లూమ్ఫీల్డ్ భాషాశాస్త్రానికి శాస్త్రీయత చేకూర్చారు. ఈయన రాసినటువంటి లాంగ్వేజ్ 1933 ఇప్పటికీ కూడా ప్రామాణికమైన గ్రంథం. ఇందులో ఈయన భాషాశాస్త్ర పద్ధతులు విపులంగా, మనోహరంగా శైలిలో విభిన్న భాషల నుంచి ఉదాహరణతో వివరించారు. ఈ గ్రంథం ప్రచురణ తర్వాత దీన్ని ప్రభావితులు కానీ భాషాశాస్త్రం లేడు అంటే అసయోక్తి కాదు. హోమ్ చోమ్స్కీ మొదలైనటువంటి గ్రంథం లాగా 1957లో పరివర్తన వ్యాకరణ శాఖ మొదలైంది. అంతవరకు చిన్నచూపు చూడబడినటువంటి వాక్య నిర్మాణం ఈ శాఖ ప్రధాన స్థానాన్ని ఆక్రమించుకుంది. వాక్య నిర్మాణమే కాక మొత్తం భాషా నిర్మాణం అంతా సూత్ర రూపంలో వ్యాకరణం వర్ణించాలని పరివర్తన వ్యాకరణం ఆశయం. పరివర్తన వ్యాకరణం యొక్క ఆశయం. పైగా ఈ గ్రంథ ప్రచురణ తర్వాత అనేకులు బహుముఖ పరిశోధనల వల్ల ఈ సిద్ధాంతాల్లో చాలా మార్పులు వచ్చాయి. చోమ్స్కీ 1965లో మరో గ్రంథం రాశారు. ఈ సిద్ధాంతం నూతన రూపంలో ప్రతిపాదించారు. అర్థ నిర్మాణం, దానికి సంబంధించిన వర్ణ నిర్మాణానికి సంబంధం ఏర్పరిచేదిగా వ్యాకరణం ఉండాలని
పరివర్తన వైయాకరణ యొక్క మూల సిద్ధాంతం. అర్థ నిర్మాణం నుంచి వర్ణ నిర్మాణానికి సూత్రాల ద్వారా అవి సాధిస్తారు. సోముస్కీకి ముందు అమెరికాలో భాషా శాస్త్రజ్ఞులు అర్థ నిర్మాణ చర్చకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అంతేకాక వారు భాషలో ఒక నిర్మాణానికి మరొక నిర్మాణానికి పరస్పర సంబంధం లేదని, వ్యాకరణం ఉండకూడదని అనేవారు. ఈ రెండు లోపాలని పరివర్తన వ్యాకరణం సవరించేసింది. అర్థ నిర్మాణం మీద కూడా ఇప్పుడు విశేష పరిశోధన జరుగుతోంది. పరివర్తన వ్యాకరణంలో సిద్ధాంతాన్ని అంతకుముందు అమెరికన్ భాషా శాస్త్రజ్ఞుల పద్ధతులకి మధ్య భేదం స్పష్టంగా ఉన్నది. అయినప్పటికీ కూడా ఇది మరీ అంత కొత్తది కాదని, దీని పద్ధతులకి యూరప్లోని ప్రాచీన వైయాకరణల సిద్ధాంతానికి పాణిని అవలంబించిన పద్ధతులని ప్రాచీన వైయాకరణల సిద్ధాంతానికి పాణిని అవలంబించిన పద్ధతులని మధ్య సాజాత్యం ఉందని అవలంబించండి ఇది కాదని చెప్తున్న వాళ్ళే వహించలేదు. యూరోప్లోని ప్రాచీన వైయాకరణల సిద్ధాంతానికి పాణిని అవలంబించిన పద్ధతులకి మధ్య సాజాత్యం ఉందని విమర్శకులు ఎత్తి చూపారు. పరివర్తన వ్యాకరణ శాఖ ఇంతకుముందు అనేక శాఖలలో జరిగిన పరిశోధనలలో మంచిని తమలో ఇముడ్చుకోగలిగిన శక్తి కలది. ఇది భాషా నిర్మాణంలో అన్ని రంగాలకు కూడా ప్రాముఖ్యం ఇస్తుంది కనుక ఇది బాగా ఇంకా పొందాలని పండితులు ఊహిస్తున్నారు. ఇంకా భారతదేశంలో మనం భాష గురించి భాషాశాస్త్ర పరిణామం చూద్దాం. భారతదేశంలో